వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నరసింహులపేట, దంతాలపల్లి, చిన్నగూడూరు మండలాలలో కుమ్మరికుంట గ్రామంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. AICC, TPCC ఆదేశాలతో మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారిని గుర్తించి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమని అన్నారు. తాను కూడా పార్టీ కోసం పనిచేస్తానని, నా పనిని చూసి అధిష్టానం తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిందన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో ఎంతో మంది కార్యకర్తలు విపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచారని గుర్తు చేశారు. పదవులు రావాలంటే పార్టీ సిద్ధాంతానికి అంకితంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో PCC పరిశీలకులు రవలిరెడ్డి, దంతాలపల్లి మండల అధ్యక్షులు, తొర్రూరు మార్కెట్ వైస్ చైర్మన్ బట్టు నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాస్ రోజు రాజశేఖర్, PSS చైర్మన్ సంపేట రాము, మాజీ ఎంపీటీసీ కొమ్మినేని సతీష్, దంతాలపల్లి మండలం యూత్ అధ్యక్షుడు సంపేట సురేష్, నరసింహులపేట మండల అధ్యక్షుడు రమేష్, మండల ST సెల్ అధ్యక్షులు దసరు నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బా సోమిరెడ్డి, మండల నాయకులు రవీందర్ రెడ్డి, రజనీకాంత్ రెడ్డి, తోట సురేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు MD ఖాన్, రామకృష్ణ, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, 2 మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం లేనప్పుడే మీరందరూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం మరి నాయకుడు ఉన్నా లేకపోయినా మరి పార్టీ నిబద్ధతతో పనిచేసిన నాయకులే మీరు. కాబట్టి పార్టీ నిర్ణయం ప్రకారంగా ఏ నాయకునికి, ఏ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినా దాన్ని శిరసా వహించి స్వాగతించి మరి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో భవిష్యత్తులో పనిచేయడానికి మీరందరూ సన్నద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. గతంలో నాకు అవకాశం ఉండే, అవకాశం ఉన్న రోజు 6 మండలాలు ఉండే, తర్వాత 7 మండలం కూడా యాడ్ అయ్యింది. 7 మండలాల్లో 4 మండలాల్లో బీసీలకే నేను ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక్కడ మున్నూరు కాపు, పక్కనే ముదిరాజ్ సోదరుడు, పక్కనే గౌడ సోదరుడు, డోర్నకల్ యాదవ్ సోదరునికి ఇచ్చిన. అదేవిధంగా మరిపేడ నూతనంగా ఏర్పడ్డ మరి సీరోల్ మండలానికి మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చిన. దంతాలపల్లి ఒక గిరిజన సోదరునికి అవకాశం ఇచ్చిన. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వంలో నాకు అవకాశం ఇచ్చినప్పుడు మరి తొర్రూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా బట్టు నాయక్ గారు మరి పార్టీ ఎవరు లేనప్పుడు కష్టపడ్డ దాంట్లో ఒకడు కాబట్టి నేను చైర్మన్ గానే ఇవ్వాలని చెప్పి ఝాన్సీ రెడ్డి గారిని, యశస్వి రెడ్డి గారిని కోరడం జరిగింది. పొంగులేటి సినన్నను కూడా అడగడం జరిగింది. కాకపోతే తొర్రూరు పెద్ద మార్కెట్, పెద్ద మండలం కాబట్టి స్థానికంగా వాళ్ళ అధ్యక్షులు ఉంచుకొని మనకు వైస్ చైర్మన్ ఇవ్వడంతో బట్టు నాయక్ గారికి నియామకాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మహబూబాబాద్ మార్కెట్ చైర్మన్ గా మరి కుర్వి, డోర్నకల్, సీరోల్ మండలాల నుంచి అవకాశం ఇవ్వాల్సి వస్తే మరి సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కావచ్చు బాగా కష్టపడ్డ వ్యక్తిగా దాదాపు 1600 సభ్యత్వాలు చేసిన సుధాకర్ ఇస్లావత్ గారిని మరి మహబూబాబాద్ మార్కెట్ గా ఎంతో మంది నాకు ఆశ పెట్టిరు, ఎంతో మంది ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసిరు, ఎంతో మంది మరి ఇతర నాయకుల ద్వారా, మండల అధ్యక్షుల ద్వారా ఫైరవల్ చేసిన ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి PhD స్కాలర్ చదువుకున్న విద్యార్థి, ఒక నిరుద్యోగి మరి పార్టీ కోసం పడ్డ కష్టాన్ని గుర్తించి మరి నేను, జిల్లా అధ్యక్షుడు వారు ఇద్దరం కలిసి ఇస్లాం సుధాకర్కే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా టెంపుల్ చైర్మన్ గా ఇక్కడ కూడా నరసింహులపేట గుడి చైర్మన్ గా మరి కష్టపడ్డ నాయకుడిని ఒకరిని ఎన్నుకోమని చెప్తే మీ నాయకులందరూ ఏదో కథ చెప్పినట్టు తొండల ఎండ్రికాయల కథ ఏదో ఉంటది, ఒకరిని ఒకరు లాక్కున్నట్టు కథ ఐడియా ఉంది కదా, తెలుసా తెలియదా? అన్ని దేశాల ఎండ్రికాయలని ఒక సీసలు వేసిరట. ఆ సీసలు వేసి మన పొట్టగానే చెప్పింది నాకు ఈ కథ. ఆ ఎండ్రికాయల్ని ఏదో ఒక ఎండ్రికాయ సీసా నుంచి బయటకు వచ్చి
వస్తే దానికి ప్రైజ్ ఇస్తామని చెప్పిరట. అయితే అన్ని దేశాల వాటికి మూత పెట్టిరు, మన భారతదేశం దానికి మూత పెట్టలే. మూత పెట్టకపోతే మేధావి మన భరత్ రెడ్డి గారు ఇలాంటి సీనియర్ దీనికి ఎందుకు ఇండియా దానికి ఎందుకు మీరు మూత పెట్టట్లేదు అంటే, ఇండియా దానికి మూతలు పెట్టాల్సిన అవసరం లేదు, అవి వాటికి అవే కింద లాక్కుంటాయి. సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాటి మీద ప్రజల్లో తీసుకెళ్లడంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొంత స్తబ్దతగా ఉన్నారని చెప్పేసి మరి అనివార్య కారణాల వల్ల దేశం అంతటా నూతన కార్యవర్గ నియామకాన్ని చేపట్టడం జరిగింది. మిత్రులారా, మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు ఇవన్నీ ప్రజల్లో తీసుకెళ్లాలంటే మరి కొంత మార్పులు చేర్పులు చేయాల్సిన ఆవశ్యకత గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో మరి తప్పకుండా చేపట్టాల్సిన అవసరం వచ్చింది. అందులో భాగంగానే మరి జిల్లా మీటింగ్, జిల్లా కార్యవర్గ సమావేశం తర్వాత నియోజకవర్గ స్థాయి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.